Okay, students. Nazar sir. Hindi na yan ko na yun. Ay, probably na. Okay. Let's see. కఠినంగా పడుతుంది. Good afternoon, everyone. Good afternoon. Okay. Please link share your friends. Please all of you like video like చేయండి. లైక్ చేయండి, వీడియోని లైక్ చేయండి. Are you audible? Are you audible? వినొస్తుందా అండి? Yes. So, okay. Share your friends. First link. Share your friends. Join them. Join them అని చెప్పండి. Okay. Good afternoon. Good afternoon. See. ఏమని రివర్స్ పడుతుంది, రివర్స్ కనబడుతుంది. Matrices and calculus. Matrices and calculus. See here. Welcome to Rajesh Lekalu. Today our topic is very important topics. Matrices and calculus 2023 R22 regression J into H. Today we will discuss about that matrices and calculus, unit wise important questions and also important topics. Now how to prepare the exam session, how to write the exam question paper, attempt that. Now see here, listen, we take that first unit. First unit is matrices. First unit, what is that? Matrices. First unit, matrices. Okay. వీడియో క్లియర్గా ఉందా అండి? ఒకసారి కామెంట్ చెప్పండి అమ్మా. వీడియో క్లియర్గా ఉందా? ప్లీజ్ లైక్ ద వీడియో. ఓకే, గుడ్. Okay, right. Thank you. See here, first topic. See, first short answer problems and after long answer. Okay, let's see here. Short answers, definition mean, see here, very important definition, rank of a matrix. What is that? Rank of a matrix. First definition, this is very important. And next, symmetric and skew symmetric. Okay, next, Hermitian and skew Hermitian. See, and next
what is that? Orthogonal, orthogonal, orthogonal and idempotent, idempotent. These definitions are very important in first unit. Okay, Hermitian and skew Hermitian, symmetric, skew symmetric, orthogonal, idempotent, rank of a matrix. These are very important definition. One mark question. Remember that this one. See here, Hermitian and also another one mark question. P is P equal to P transport, Q equal minus Q transpose. See here, this is the very important theory. Show that the P and P transport and Q transport. See, this is just one more short answer in our మన యూట్యూబ్ ఛానల్లో ఉందండి. ప్లేలిస్ట్లో వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ప్లేలిస్ట్లో ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్, ర్యాంక్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్పేసి బీటెక్ ప్లేలిస్ట్లో ఉంది. సో కాబట్టి అది మీరు క్లియర్గా చూసుకోవచ్చు. ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా మనకి వన్ మార్క్ క్వశ్చన్ కింద అడుగుతున్నాడు. మనకి ఎలా వస్తుంది ప్యాటర్న్, వన్ మార్క్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది అని అంటే, మనకి ఈచ్ యూనిట్, హౌ మెనీ యూనిట్స్ హియర్, 5 యూనిట్స్. ఓకే, 5 యూనిట్స్ నుంచి టూ షార్ట్ క్వశ్చన్స్, 2 లాంగ్ క్వశ్చన్స్. ఓకే, ఇక్కడ 2 షార్ట్ క్వశ్చన్స్ ఏంటంటే ఈచ్ యూనిట్ నుండి మనకి 1 అంటే 2 క్వశ్చన్స్ ఖచ్చితంగా వస్తాయి. 1 మార్క్ కి ఆ 1 మార్క్ కి 2 క్వశ్చన్స్ వస్తాయి. కాబట్టి మనం ఈ డెఫినేషన్స్ ఏవి కూడా మిస్ చేయొద్దు. ఓకేనా అండి? రైట్, దీని నుంచి మనకి లాస్ట్ టైం ఈ క్వశ్చన్ నుండి, దీని నుండి ఒక క్వశ్చన్ అడిగాడు, ఇది కూడా క్వశ్చన్ అడిగాడు. సో ఇది రేర్, బట్ మీరు మాత్రం మర్చిపోవద్దు, ఇది ఖచ్చితంగా నేర్చుకోవాల్సిందే. రైట్, సి నెక్స్ట్. నెక్స్ట్ వచ్చేసి మనకి లాంగ్ క్వశ్చన్స్. ఫస్ట్ యూనిట్ నుంచి ఏంటండి లాంగ్ క్వశ్చన్స్. ఈ లాంగ్ క్వశ్చన్స్ మీరు ఏం నేర్చుకోవాలి అనేది ఇంపార్టెంట్. ఇందులో మెయిన్గా సార్ చాలా టాపిక్స్ ఉన్నాయి, మరి ఏం నేర్చుకోవాలి? రైట్, చాలా టాపిక్స్ ఉన్నాయి, ఏం నేర్చుకోవాలి ఎలా అనేది చూద్దాం. ఓకే, రైట్. నౌ సీ హియర్, దీంట్లో పార్ట్ ఏ, ఇప్పుడు మనకి ఏంటంటే ఏ ఇస్తుంది ఆర్ బి కూడా ఇస్తారు. క్వశ్చన్ ఏ అటెంప్ట్ చేయాలా, బి అటెంప్ట్ చేయాలా, అసలు ఎలా అనేది మీరు చాలా కన్ఫ్యూజన్లో ఉంటారు. అసలు ఈ క్వశ్చన్ ఏ అటెంప్ట్, బి అటెంప్ట్ ఎలా అటెంప్ట్ చేస్తాం మనము? సార్ మరి నాకు నేను ఎక్కువ ప్రిపేర్ కావాల్సింది ఇది ప్రిపేర్ కావాలా, ఇది ప్రిపేర్ కావాలా అంటే, మళ్ళీ చెప్తున్నాను, మనకి స్కోరింగ్కి మాత్రం మీరు మొత్తం ప్రిపేర్ కావాల్సి ఉంటుందండి. లేదు సార్ నేను ఇంపార్టెంట్ మాత్రమే చదువుకొని పోతాను అంటే, మనకు ఆల్రెడీ రాజేష్ లెక్కలు దాంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ పెట్టాను. ఓన్లీ పాస్ అయ్యే వాళ్ళు మాత్రం ఖచ్చితంగా, మీరు పాస్ కావాలి అనుకునే వాళ్ళు మాత్రం ఫాలో కావచ్చు, నో ప్రాబ్లం. అవన్నీ కూడా నేను ప్రీవియస్ మీకు వీడియో ఎండింగ్లో ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి, వాటి క్వశ్చన్స్ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఎలా అడిగాడు ఏంటనేది. సో ఇప్పుడైతే వినండి. మీరు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మన ఇందులో ఏ ఏంటి సార్, బి ఏంటి క్వశ్చన్, ఇది ఇంపార్టెంట్. పార్ట్ ఏ చదవాలా, మనకి హాఫ్ ఆఫ్ ది యూనిట్ ఒక క్వశ్చన్ ఇస్తాడు, హాఫ్ ఆఫ్ ది యూనిట్ ఒక. బట్ లాస్ట్ ఇయర్ మాత్రం ఏం చేశారంటే, ఎక్స్పెక్ట్ చేయకుండా ఒకసారి ఎలా వచ్చిందంటే, ఈ పార్ట్ బి ఏదైతే ఉందో హాఫ్ యూనిట్, సెకండ్ హాఫ్ ఏదైతే ఉందో మనకి, ఆ సెకండ్ హాఫ్ నుండే మనకి క్వశ్చన్ ఇచ్చేసారు. ఏది ఏ క్వశ్చన్ ఇచ్చాడు, బి క్వశ్చన్. అంటే దట్ మీన్స్ ఏంటంటే గాస్ ఎలిమినేషన్ క్వశ్చన్ ఇచ్చారు, గాస్ సీడల్ ఇచ్చారు, ఈ రెండు. అయితే ఏంటి సార్ మరి ఇది చదువుకున్న వాళ్ళు ఏంటి సార్ ఎలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు కదా అంటే, అందుకే నేను చెప్తున్నాను ఏంటంటే, ఇప్పుడు ఇలాంటి టైం వచ్చినప్పుడు మనకి ఈ సైడ్ మొత్తం ఫస్ట్ హాఫ్ మొత్తం నేర్చుకొని పోయిన వాళ్ళు ఏమైతుంది, ఇది క్వశ్చన్ అటెంప్ట్ చేయలేకపోతారు. అందుకే ఏం చెప్తానంటే నేను క్లియర్గా, మీరు జాగ్రత్తగా వినండి. దీని నుంచి నార్మల్ ఫామ్, ఫస్ట్ ఏంటండి నార్మల్ ఫామ్. ఆ నార్మల్ ఫామ్ కనుక నేర్చుకున్నట్టయితే మనకి ఏమొస్తుంది ఆటోమేటిక్గా పిఏక్యూ. ఏంటంటే అది పిఏక్యూ. ఈ నార్మల్ ఫామ్ పిఏక్యూ ఖచ్చితంగా నేర్చుకోవాలి. దీన్ని నేర్చుకుంటే దీన్ని మీకు సెకండ్ యూనిట్లో ఎక్కడ యూజ్ అవుతుందని మళ్ళీ చెప్తాను నేను అది. సో నార్మల్ ఫామ్, పిఏక్యూ, ఈ రెండు మాత్రం ఫస్ట్ మస్ట్ మెయిన్గా. దీంట్లో మనం రోస్ అప్లై చేస్తాం కదా, రోస్ కాలమ్స్ అప్లై చేస్తాం. ఏం అప్లై చేస్తామా, రోస్ కాలమ్స్ అప్లై చేస్తాం. సో కాబట్టి ఇక్కడ ఏదైతే రోస్ మీరు అప్లై చేస్తున్నారో ఆటోమేటిక్గా
కన్సిస్టెన్సీ ఇన్కన్సిస్టెన్సీ కనుక మీరు నేర్చుకున్నట్టయితే, కన్సిస్టెన్సీ అండ్ ఇన్కన్సిస్టెన్సీ కనుక మీరు నేర్చుకున్నట్టయితే అన్ని రోసే ఉంటాయి దీంట్లో ఈ రోజు. సో ఈ మనకి ఏంటంటే ఈ 3 టాపిక్స్ మస్ట్. ఈ 3 టాపిక్స్ ఏంటంటే మస్ట్. ఓకే, కాబట్టి ఈ 3 టాపిక్స్ కనుక మీరు కవర్ చేసినట్టయితే ఇక్కడ రోస్ అప్లై చేస్తావు కాబట్టి ఆటోమేటిక్ ఏంటంటే గాస్ జోర్డాన్ కూడా వచ్చేస్తారు. అంటే ఒకటి నేర్చుకుంటే ఇంకోటి మీకు ఆటోమేటిక్గా కనెక్ట్ అయిపోతుంటుంది అన్నట్టు. దీన్ని నేర్చుకుంటే దీంట్లో రోస్ కాలమ్స్ చేస్తాం, ఈ రోసే మనకు వచ్చేసి కన్సిస్టెన్సీకి వస్తుంది, అదే రోస్ మళ్ళీ ఎక్కడ వస్తుంది, గాజ్ జోడానికి వస్తుంది. సో ఈ గాజ్ జోడానికి వస్తుంది కాబట్టి ఇక్కడ గాజ్ జోడాన్ అనగానే మీకు మెథడ్ మెన్షన్ చేస్తారా? మెన్షన్ చేయడు. ఒక్కోసారి ఏమంటాడు, కంప్యూట్ ద ఇన్వర్స్. వాట్ ఈస్ దట్? కంప్యూట్ ద ఇన్వర్స్. లేదు అంటే ఇఫ్ క్యాపిటల్ ఏ వన్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏమంటాడండి, ఎలిమెంటరీ ఆపరేషన్స్ బై యూజింగ్ ఎలిమెంటరీ ఆపరేషన్స్, లేదు బై యూజింగ్ ఎలిమెంటరీ రో ఆపరేషన్స్, బై యూజింగ్ ఎలిమెంటరీ కాలమ్ ఆపరేషన్స్. ఇలా అడుగుతున్నప్పుడు ఏంటి, మీరు కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలా ఏం కన్ఫ్యూజ్ కాకుండా మీరు ఏం చేయండి, ఫస్ట్ అందుకే నేను ఏమంటున్నాను, నార్మల్ ఫామ్ కనుక మీరు పర్ఫెక్ట్గా నేర్చుకుంటే రోస్ ఏమో కన్సిస్టెన్సీకి వస్తుంది, రోస్ ఏమో గాజ్ జోడానికి వస్తుంది. ఇక్కడ కాలమ్స్ నేర్చుకుంటే బై యూజింగ్ ఎలిమెంటరీ కాలమ్ ఆపరేషన్కి వస్తుంది. మీకు క్లియర్గా నేను ప్లేలిస్ట్లో రాజేష్ లెక్కర్ ప్లేలిస్ట్లో చెప్పాను. సో మీరు అందరూ చూసుకోవచ్చు. మీకు క్లియర్గా ఎలా అడుగుతారు అనేది కూడా నేను అందులో ఇంకా క్వశ్చన్ మంచి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. రైట్, నెక్స్ట్ ఇక్కడ ఎలిమెంటరీ రో ఆపరేషన్ అన్నా, ఎలిమెంటరీ కాలమ్ ఆపరేషన్ అన్నా, ఎలిమెంటరీ ఆపరేషన్స్ అన్నా కూడా మీరు ఏం యూజ్ చేయాలి, గాజ్ జోడాన్ మెథడ్. మెయిన్ ఎన్ని టాపిక్స్, 1 2 3, ఈ 3 టాపిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకోండి. రైట్, ఇక నెక్స్ట్ సెకండ్ హాఫ్ బి ఏదైతే అన్నానో ఈ 2 టాపిక్స్ నేర్చుకోండి. మొత్తం ఎన్ని టాపిక్స్ అండి, 5 టాపిక్స్. కంప్లీట్లీ 5 టాపిక్స్ నేర్చుకుంటే మీకు ఏ కవర్ అవుతుంది, బి కవర్ అవుతుంది. కాబట్టి వాడు మొత్తం ఇటు నుంచి ఇచ్చినా, ఏబి ఇందులో నుంచి ఇచ్చినా, లేదా ఏబి ఇందులో నుంచి ఇచ్చినా కూడా మీరు ఈజీగా పాస్ కావచ్చు. ఓకేనా? కానీ గ్రాఫ్ చేయడం నేర్చుకుంటే మాత్రం ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ కావాలి. అది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేను డెఫినేషన్స్ అని చెప్పాను కదా, 1 మార్క్ క్వశ్చన్. సార్ మరి ప్రాబ్లం మెన్షన్ చేస్తే ఎలా? 1 మార్క్ క్వశ్చన్ ప్రాబ్లం మెన్షన్ చేస్తే ఆ ప్రాబ్లం ఏంటిదంటే మనకి మ్యాట్రిక్స్లలో కే అనేది ఇస్తానండి. ఈ కే అనేది కూడా మనం 1 మార్క్ కింద చూసుకోవచ్చు. లేదా ఒక ఏ వాల్యూ అని ఇక్కడ ఇచ్చేసి దాన్ని ర్యాంక్ 2 అని ఇస్తాడు. సో ఏ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. మీకు షార్ట్ కట్ లో డెట్ ఏ విధంగా చేయాలి ఏంటిదని చెప్పేసి చెప్పాను. ఇది మనం ఫస్ట్ యూనిట్ నుండి నేర్చుకునే టాపిక్స్. మెయిన్గా మాత్రం ఇవి మర్చిపోవద్దు. మీరు ఇవి నేర్చుకుంటే ఆటోమేటిక్గా మీరు ఇందులో నుంచి ఇక్కడ ఎన్ని మార్క్స్, 10 మార్క్స్ వస్తాయి +2 షార్ట్, మొత్తం కంప్లీట్లీ 12 మార్క్స్ మీకు వచ్చేస్తాయి. ఓకేనండి? రైట్, ఇది ఫస్ట్ యూనిట్ సంబంధించిన మెయిన్ టాపిక్స్. రైట్, నెక్స్ట్ సెకండ్ యూనిట్ సంబంధించి see here. మీకు వీడియో కానీ క్లియర్గా లేకున్నా, ఆడియో క్లియర్గా లేకున్నా మీరు కామెంట్ రూపంలో చెప్పండమ్మా. రైట్, సెకండ్ యూనిట్. రైట్, సెకండ్ యూనిట్ ఏంటంటే మనకి ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్. ఐగెన్ వాల్యూస్ అండ్ ఐగెన్ వెక్టర్స్. What is not clear at all? Right, see. What is not clear at all? Not clear the video. See. What is not clear, Monica? Okay. చూడండి అమ్మా, కనబడుతుందా? క్లియర్గా ఉందా? నాకు ఇందులో ఆపోజిట్ పడుతున్నాయి లెటర్స్. ఈ మాట కనబడుతుంది. ఇట్స్ క్లియర్ అట. ఓకే, గుడ్. సి రైట్, యూనిట్ 2కి వచ్చేసి ఏంటంటే మనం నేర్చుకున్నది యూనిట్ 2లో ఇక్కడ ఫస్ట్ Cayley-Hamilton. What is that? Cayley-Hamilton theorem. Cayley-Hamilton theorem స్టేట్మెంట్ మనకి 1 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకే,
ఈ కేలీ హ్యామిల్టన్ డిఫరెన్షియేషన్ ఫస్ట్ షార్ట్ క్వశ్చన్స్ చెప్తా, ఆ తర్వాత లాంగ్ క్వశ్చన్కి వెళ్తాం. నెక్స్ట్ వచ్చేసి ఐగెన్ వాల్యూస్ లేదా క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్. ఓకే, ఈ డెఫినేషన్స్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐగెన్ వెక్టర్. డెఫినేషన్స్ మనం ఎందుకు నేర్చుకోవాలంటే, మీరు డెఫినేషన్ కనుక నేర్చుకున్నట్టయితే దీంట్లో మన ప్రాబ్లంలో ఎక్కడన్నా మీ లాంగ్ ఆన్సర్లో స్ట్రక్ అయ్యారనుకోండి, మీకు క్లియర్గా ఆ డెఫినేషన్ కనుక గుర్తుకొచ్చిందంటే మీరు సాల్వ్ చేయడానికి ఈజీగా అవైలబుల్గా ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో వచ్చేసి డయాగోనలైజేషన్. వాట్ ఈస్ దట్? డయాగోనలైజేషన్. ఈ డయాగోనలైజేషన్ లాస్ట్ టైము మనకి JNTUలో 2x2 మ్యాట్రిక్స్, ఏదైనా ఒక 2x2 మ్యాట్రిక్స్ ఫర్ సపోజ్ 1 2 1 2 2 1 ఇలా ఇచ్చాడు. ఇలా ఇచ్చేసి ఇది డయాగోనల్ అవుతుందా లేదా చెక్ చేయమని. అంటే డయాగోనల్ ఎప్పుడు అవుతుంది ఎప్పుడు కాదు అనేది మీకు చెప్తున్నాను. ఏంటంటే ఫర్ సపోజ్ రిపీటెడ్ రూట్స్ వచ్చేసింది, నాట్ డయాగోనల్ అయితే. రిపీటెడ్ రూట్స్ వస్తే ఏంటమ్మా? నాట్ డయాగోనల్. ఫర్ సపోజ్ లాంబ్డా ఈక్వల్ టు 1 2, ఎందుకంటే 2x2 మ్యాట్రిక్స్ కాబట్టి 2 ఐగెన్ వాల్యూస్ రావాలి, 2 ఐగెన్. ఇలా డిఫరెంట్ రూట్స్ వచ్చాయి కాబట్టి డయాగోనల్. మీరు క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్, షార్ట్ క్వశ్చన్ ఒకేలా అడుగుతారు. ఏమని అడుగుతారంటే డయాగోనలైజబుల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని చెప్పేసి ఇది ఇచ్చేస్తారు. డయాగోనలైజబుల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని 2x2 మ్యాట్రిక్స్ ఇస్తారు, డయాగోనలైజబుల్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని 3x3 మ్యాట్రిక్స్ ఇస్తారు. అంటే ఇక్కడ మనకి 1 మార్క్ క్వశ్చన్ అడిగితే ఎక్కడి వరకు చేయాలి? ఐగెన్ వాల్యూస్ మాత్రమే చేసేసి అది డయాగోనల్ అవుతుందా లేదా చెక్ చేయాలి. అర్థమవుతుందా? కానీ అదే లాంగ్ క్వశ్చన్ కనుక అడిగారు అనుకోండి, ఇదే సేమ్ 3x3 మ్యాట్రిక్స్ ని మనకి 3x3 మ్యాట్రిక్స్ కి 1 మార్క్ క్వశ్చన్ అడుగుతారు. ఏమని? డయాగోనలైజేషన్ ఆఫ్ ఏ మ్యాట్రిక్స్ అని అడిగారు అనుకోండి, అప్పుడు ఎక్కడ వరకు చేస్తారు? ఓన్లీ ఐగెన్ వాల్యూస్ మాత్రమే చేయాలి. దాన్ని ఏం చేస్తారంటే చాలా మంది 1 మార్క్ క్వశ్చన్ కి ఇచ్చారు కదా అని చెప్పేసి 2-3 పేపర్స్ పడేలా చేసుకుంటూ వెళ్ళిపోతారు. 1 మార్క్ అంత పెద్ద కూడా చేయాల్సిన అవసరం ఇక్కడే తెలిసిపోతుంది మనకి లాంబ్డా వాల్యూస్ దగ్గర ఇది డయాగోనలైజబుల్ అవుతుందా లేదా అని. ఓకే రైట్, ఇది షార్ట్ ఆన్సర్ సంబంధించిన. ఓకే, నేను నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒక మ్యాట్రిక్స్ ఇస్తారు లేదా 2 వేరియబుల్స్ ఇచ్చాడు. ఫర్ సపోజ్ 0 1 2 3 వేరియబుల్స్ ఇచ్చాడు. ఆ 3 వేరియబుల్స్ ఇచ్చేసి సమ్ ఆఫ్ ది ఐగెన్ వాల్యూస్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ అని అంటారు. సమ్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ ప్రొడక్ట్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ అంటారు. అంటే మీకు ప్రోడక్ట్ అంటే ఏంటి? డిటర్మినేషన్. మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకుందాం. ఇదేంటి? డయాగోనల్ ఏమున్నాయి? 0 1 2. సో ఈ అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్ అనేది అది వదిలిపెట్టండి, ఇవి డయాగోనల్ ఎలిమెంట్స్. ఓకే, సో కాబట్టి ఏంటి మనకి వచ్చేసినాయి సమ్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్. ఏంటి సమ్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ అంటే ట్రేస్ చేయాలి, అంటే 3. డెట్ చేస్తే ఏమొస్తుంది? 0. ఓకే, సో కాబట్టి మీకు ఆ ప్రోడక్ట్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ అంటే డెట్ చేయాలని, సమ్ ఆఫ్ ద ఐగెన్ వాల్యూస్ అంటే ట్రేస్ చేయాలని ఇది మీకు తెలిసి ఉండాలి. అది తెలియకపోతే ప్రాబ్లం అవుతుంది. అందుకే నేను ఏమంటున్నానంటే ఐగెన్ వాల్యూస్ కనుక మీరు చూసినట్టయితే, ఐగెన్ వెక్టర్ కనుక డెఫినేషన్ చూసినట్టయితే, క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చూసినట్టయితే మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఓకే రైట్, సి నెక్స్ట్ ఇది మనం మెయిన్ గా సంబంధించిన ఫస్ట్ హాఫ్ సంబంధించి ఫస్ట్ హాఫ్ కి. నెక్స్ట్ సెకండ్ హాఫ్ లోకి వెళ్ళిపోతే క్వాడ్రిక్ ఫార్మ్, ఓకే, సిగ్నేచర్, ఇండెక్స్. ఓకే, సో దీని నుండి మనకి ఏమడుగుతున్నాడు? క్వాడ్రిక్ ఫార్మ్ యొక్క డెఫినేషన్ కానీ, సిగ్నేచర్ డెఫినేషన్ కానీ, ఇండెక్స్ డెఫినేషన్ కానీ మనకి 1 మార్క్ క్వశ్చన్ ఎలా అడుగుతాడు? Define Cayley Hamilton theorem, define eigenvalues, define quadratic form, define signature, define index, define diagonalization. అంటే డెఫినేషన్ అని అర్థం మనకి. ఓకే, సో ఇది మీరు చూసుకోవాల్సి. ఇవన్నీ మనకు వచ్చేసి 1 మార్క్ క్వశ్చన్. 1 మార్క్ క్వశ్చన్ లో సార్ మరి ఓన్లీ డెఫినేషన్స్ అడుగుతారా క్వాడ్రిక్ ఫార్మ్ కి అంటే అలా కాకుండా ఇంకొక షార్ట్ ఆన్సర్ కూడా అడుగుతాడు. మీకు ఆల్రెడీ నేను మన రాజేష్ లెక్కలో చెప్పానండి, ఉన్నాయి. ఏంటంటే ఒక క్వాడ్రిక్ ఫార్మ్ ఇస్తారు. ఫర్ సపోజ్ క్వాడ్రిక్ ఫార్మ్ ఎలా ఉంటుంది? క్వాడ్రిక్ అంటేనే సెకండ్ డిగ్రీ నుండి మనకి ఉంటాయి, కానీ మనకి డిగ్రీస్ కనబడకుండా, సెకండ్ డిగ్రీస్ కనబడకుండా మనం కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తారు. ఎప్పుడు కూడా క్వశ్చన్ పేపర్ ని మనం ఎక్స్పెక్ట్ చేసేటట్టుగా కొన్ని క్వశ్చన్స్ ఇవ్వడం అని చెప్పేసి మనం అనుకోవాలి. ఎలా అంటే ఇక్కడ చూడండి, ఫర్ సపోజ్ x1 ప్లస్ x plus y plus z plus 2xy plus 2zx అని ఇచ్చారు. ఇది క్వాడ్రిక్ ఫార్మ్ ఇచ్చేసాడు అనుకుంది. సార్ ఎలా సార్ మరి నాకు ఎలా తెలుస్తుంది xy z అంటే దీన్ని ఏం చేస్తారు మీరు? x1 గా ట్రీట్ చేయండి, దీన్ని x2 గా ట్రీట్ చేయండి, దీన్ని x3 గా ట్రీట్ చేయండి. ఓకే, సో క్వాడ్రిక్ ఫార్మ్ కాబట్టి మనకి ఏంటి? ఖచ్చితంగా స్క్వేర్ ఉంటుంది.
ఓకే, ఒక్కోసారి ఏం చేస్తాడంటే x1 అని ఇస్తాడు, ప్లస్ y1 అని ఇస్తాడు, ప్లస్ z1 అని ఇస్తాడు, ప్లస్ 2x1 x2 ప్లస్ 2x3 x1 ఇలా ఇచ్చేస్తాడు. ఇలా ఇవ్వగానే సార్ ఇక్కడ స్క్వేర్స్ ఉన్నాయి, ఇక్కడ స్క్వేర్స్ లేవు అని అంటే ఏంటంటే దాని మీనింగ్ మనకి ఇది x1² ప్లస్ y1² ప్లస్ z1² ప్లస్ 2x1 x2 ప్లస్ 2x3 x1. సో ఇది దీన్ని ఏం చేస్తుంది, క్వాడ్రిక్ ఫామ్ నుంచి మనకి మ్యాట్రిక్స్ ఫామ్ లోకి మార్చమని చెప్తున్నాం. క్వాడ్రిక్ ఫామ్ నుండి మ్యాట్రిక్స్ ఫామ్ లోకి మార్చమంటున్నాం. సో కాబట్టి ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి మరి మనకి ఇక్కడ 3 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి 3/3 మ్యాట్రిక్స్ వస్తుంది అని అది క్లియర్, రైట్. ఫర్ సపోజ్ ఇది ఇవ్వలేదు, z ఇవ్వలేదు, x3 లేదు, ఇక్కడికే ఇచ్చేసాడు అంటే ఎన్ని 2/2 మ్యాట్రిక్స్. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి మనకి 2/2 మ్యాట్రిక్స్ వస్తుంది, 2/2 మ్యాట్రిక్స్. సో కాబట్టి మనం అక్కడ వేరియబుల్స్ బట్టి ఇది మ్యాట్రిక్స్ డిసైడ్ అవుతుందా సార్. మరి నేను ఒక ఓల్డ్ పేపర్ చూశాను, మా ఫ్రెండ్ పంపించాడు, దాంట్లో ఏంటంటే మ్యాట్రిక్స్ ఇచ్చేసి క్వాడ్రిక్ ఫామ్ ఫైండ్ అవుట్ చేయమన్నారు సార్ అంటే సింపుల్. ఇక్కడ నీకు 2/2 మ్యాట్రిక్స్ ఇచ్చాడా, 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చాడా. ఒకవేళ 2/2 మ్యాట్రిక్స్ 3/3 మ్యాట్రిక్స్ కనుక ఇచ్చినట్టయితే ఏం చేయాలి, క్యాపిటల్ X ఈక్వల్ x1 x2 అని 2/2 వేరియబుల్ తీసుకోవాలి. లేదు 3/3 మ్యాట్రిక్స్ ఇస్తే x1 x2 x3 అని చెప్పి 3/3 వేరియబుల్స్ తీసుకోవాలి కాలం వైజ్. దాన్ని x ట్రాన్స్పోజ్ చేయాలి. ఏంటంటే q ఈక్వల్ x ట్రాన్స్పోజ్ a ఇంటూ x. ఈ మూడింటిని మీరు మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా మీకు కావాల్సిన క్వాడ్రిక్ ఫామ్ వస్తుంది. ఎందుకంటే ఆయన మ్యాట్రిక్స్ ఇచ్చినప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేసుకోవాలి మనం. ఓకేనా అండి, రైట్. కాబట్టి ఇది మెయిన్ గా మీరు గుర్తుపెట్టుకోండి దీన్ని. ఓకేనా, రైట్. ఇప్పుడు నేను అక్కడ ఏమన్నాను, నార్మల్ ఫామ్ వచ్చినప్పుడు మీకు క్వాడ్రిక్ ఫామ్ లో మీకు సెకండ్ యూనిట్ లో నార్మల్ ఫామ్ ఎక్కడ యూజ్ అవుతుంది అని చెప్పాను కదా. సో మళ్ళీ ఇప్పుడు మనకి ఇవన్నీ షార్ట్ ఆన్సర్స్ కదా, ఆ లాంగ్ ఆన్సర్ వచ్చినప్పుడు నార్మల్ ఫామ్ ఒకసారి డిస్కస్ చేద్దాం, రైట్. ఇప్పుడు ఇవన్నీ షార్ట్ ఆన్సర్ సంబంధించి. ఓకే, రైట్. ఇప్పుడు మనం ఏం చేయాలంటే లాంగ్ ఆన్సర్ ఎలా, ఇప్పుడు సార్ నాకు ఈ షార్ట్ ఆన్సర్స్ ఓకే, ఇప్పుడు లాంగ్ ఆన్సర్ నేను ఫస్ట్ ఏది ప్రిపేర్ కావాలి, నాకు ఏది ప్రిపేర్ అయితే ఎలా నేను స్కోర్ చేయాలి అనేది మీకు ఇంపార్టెంట్. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే కేలీ హ్యామిల్టన్ థీరం, దీంట్లో కూడా ఫస్ట్ ఇదే నేర్చుకోండి. ఎందుకు నేర్చుకోండి అంటే ఈ క్వశ్చన్ ని ఏం చేస్తాడు, మనకి సాటిస్ఫైస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ అని అడుగుతారు, లేదా క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అని అడుగుతారు. అంటే మీకు ఆ డెఫినేషన్ కనుక రాకపోతే ఇది ఇవ్వకుండా మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏం చేస్తారు, ఒక మ్యాట్రిక్స్ ఇఫ్ క్యాపిటల్ ఏ ఒక 3/3 మ్యాట్రిక్స్ ఇచ్చేసి స్క్వేర్ మ్యాట్రిక్స్ ఇచ్చేసి ఏమంటారండి, యూజ్ సాటిస్ఫైస్ క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్, సాటిస్ఫైస్ క్యారెక్టరిస్టిక్ పాలినామియల్ అని అంటారు. అన్నప్పుడు ఏంటి మనకి, అరే ఇది నీకు కేలీ హ్యామిల్టన్ థీరం కాదు కదా అని అనుకుని కన్ఫ్యూజ్ కావడానికి ఛాన్సెస్ ఉంది. అందుకే నేను డెఫినేషన్ చదవమని చెప్తున్నాను. ఓకేనా, 1 మార్క్ క్వశ్చన్ సంబంధించి. సో ఇది మనం దీని నుండి ఖచ్చితంగా మనకి ఏ ఇన్వర్స్ కానీ లేదా a⁴ కానీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, a⁴8 సంథింగ్ ఇలా ఉంటుంది. సో లేదా a⁴5 అనేది ఒక సంథింగ్ ఒకటి ఉంటుంది. సో ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా నేను మీకు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లో కూడా నేను పెట్టాను, మెయిన్ రిపీటెడ్ క్వశ్చన్స్ లో. ఓకే, ప్లేలిస్ట్ మీకు ఐకాన్ లో కనబడుతుంది పైన, మీరు దాన్ని క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీకు ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోతుంది. సో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నప్పుడు మీరు దాన్ని ఐకాన్ క్లిక్ చేయండి అమ్మా, మీకు ఆటోమేటిక్గా ప్లేలిస్ట్ లోకి వెళ్ళిపోతే ఈ ప్రాబ్లమ్స్ మీకు క్లియర్ గా అండర్స్టాండ్ అయితే ఈ విధంగా మీకు చెప్పాను. ఓకే, కేలీ హ్యామిల్టన్ థీరం ఇది. నెక్స్ట్ వచ్చేసి ఏం చేస్తారు, ఇక్కడ అందరు పొరపాటు చేసేది అంటే ఐగెన్ వాల్యూస్ నేర్చుకుంటారు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఐగెన్ వాల్యూస్ నేర్చుకోకండి, డైరెక్ట్ డయాగోనలైజేషన్ నేర్చుకోండి. ఓకే, డయాగోనలైజేషన్ నేర్చుకోండి. ఓకే, రైట్. ఈ డయాగోనలైజేషన్ నేర్చుకుంటే దాంట్లోనే ఐగెన్ వాల్యూస్ వస్తుంది, ఐగెన్ వెక్టార్స్ వస్తుంది. కాబట్టి మీకు క్లియర్ గా ఐగెన్ వాల్యూస్ నేర్చుకున్నట్టు ఉంటుంది, ఐగెన్ వెక్టార్స్ నేర్చుకుంటే ఈ ఒక్క క్వశ్చన్ కనుక నేర్చుకుంటే ఆటోమేటిక్ గా మనకి ఐగెన్ వాల్యూస్ ఐగెన్ వెక్టార్స్ అనేది కూడా క్వశ్చన్ కవర్ అవుతుంది. కాబట్టి ఫస్ట్ మనం దీన్ని నేర్చుకోండి. సో ఫస్ట్ హాఫ్ నుండి ఈ 2 టాపిక్స్ నేర్చుకుంటే క్లియర్. ఓకే, రైట్. ఇక నెక్స్ట్ సెకండ్ హాఫ్ వెళ్ళిపోతే ఏంటంటే ఆర్థోగోనాలిటీ, ఆర్థోగోనల్. ఇది కూడా డయాగోనలైజ్ సంబంధించిందే. కాకపోతే ఇక్కడ ఏమొస్తుంది మనకి, ఆర్థోగోనల్ అంటే నార్మ్ తీసుకొని చేస్తాం. ఆ నార్మ్ తీసుకున్నది మనకి పేర్ వైజ్ ఆర్థోగోనల్ అవుతున్నాయా కావట్లేదా అని చెప్పేసి చెక్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ఇంకా దీంట్లో వచ్చేసి ఏంటంటే క్వాడ్రిక్ ఫామ్. ఈ క్వాడ్రిక్ ఫామ్ నుంచి ఖచ్చితంగా క్వాడ్రిక్ ఫామ్ నుంచి క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి, కంపల్సరీ వస్తుంది. ఇప్పుడు మనం ఆ నార్మల్ ఫామ్ అంటే ఏంటిది అనేది డిస్కస్ చేద్దాం.
కెనానికల్ ఫామ్. ఇక్కడ ఏమంటున్నాండి, కెనానికల్ ఫామ్ కానీ లేదా లీనియర్ ట్రాన్స్ఫార్మేషన్ కానీ అని మెన్షన్ చేసినప్పుడు లేదా ర్యాంక్ ఇండెక్స్ సిగ్నేచర్ అని మెన్షన్ చేసినప్పుడు ఆటోమేటిక్గా మనం ఏం చేయాలి, అక్కడ ఏదైతే నార్మల్ ఫామ్ చేసామో అదే నార్మల్ ఫామ్ని రోజ్ కాలమ్స్ చేసుకుంటూ రావాలి. అక్కడ రోజ్ కాలమ్స్ ఏవైతే చేసామో ఇక్కడ అంటే మీరు అక్కడ నేర్చుకుంటే ఫస్ట్ వీక్లో ఆటోమేటిక్గా మనకి ఇక్కడ కూడా ఇది యూజ్ అవుతుంది. ఓకేనండి, మీరు చాలా మంది ఉన్నారు కానీ లైక్స్ మాత్రం ఏం కనబడట్లేదు. ఒకసారి లైక్ చేయండి ప్లీజ్, ఎందుకంటే మోటివేషనల్గా ఉంటుంది. కొంచెం లైక్ చేయాలండి. రైట్, ఇది మనకి క్వాడ్రిక్ ఫామ్ నుంచి వస్తుంది. ఓకే, దీంట్లో క్వాడ్రిక్ ఫామ్ లో కూడా ఇంకేంటండి మనకి ఆర్థోగోనల్, ఇందులో కూడా ఏమంటారు మనకి ఆర్థోగోనల్ అని అంటారు. అంటే మనకి ఆర్థోగోనల్ ఇక్కడ వచ్చిన డయాగోనల్ ఇక్కడ వస్తుంది. సో కాబట్టి మనం ఇక్కడ ఒక్కసారి నేర్చుకుంటే ఆటోమేటిక్ క్వాడ్రిక్ ఫామ్ లో కూడా సేమ్ అంటే క్వాడ్రిక్ ఫామ్ అనేది పెద్దగా ఏమో ఉండదు, దాన్ని మ్యాట్రిక్స్ లోకి మార్చుకొని మళ్ళీ ఇదే డయాగోనలైజేషన్ అదే ఆర్థోగోనాలిటీ అవే చేస్తాం. కాబట్టి మనం ఇక్కడ నేర్చుకుంటాం. కాబట్టి మీరు ఇందులో ఖచ్చితంగా మాత్రం ఏం నేర్చుకోమని చెప్తున్నాను, ఈ డయాగోనల్ నేర్చుకోమని చెప్తున్నాను. అదే నీకు ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ కవర్ అవుతాయని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్వాడ్రిక్ ఫామ్ ఖచ్చితంగా నేర్చుకోవాలని చెప్తున్నాను. సో దీంట్లో మీరు ఈ 3 టాపిక్స్ తో పాటు ఒకటి కేలిహాన్ ఉంటుంది. 4 టాపిక్స్ నేర్చుకుంటే క్లియర్ గా మీకు ఈ యూనిట్కి సంబంధించిన 12 మార్క్స్. ఎన్ని మార్క్స్ అని మళ్ళీ మనకి ఇక్కడ 12 మార్క్స్. ఫస్ట్ యూనిట్ నుంచి 12 మార్క్స్, సెకండ్ యూనిట్ నుంచి 12 మార్క్స్ కంప్లీట్ ఏంటంటే మీరు పాస్. ఓకే, అంటే మీరు ఒకటిసారి చూడగానే దానికి ఎప్పుడు కూడా ప్రాబ్లం రాదు. మీరు ఏం చేయండి, ప్రాక్టీస్ చేయండి. మన రాజశేఖర్ ప్లేలిస్ట్లో ఉన్నాయి కాబట్టి ఆ వీడియో చూడండి. ఆల్మోస్ట్ అందులో నుంచి మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీటెడ్ అయిన క్వశ్చన్స్ ఉన్నాయి. సో అవి మీరు ప్రాక్టీస్ చేసుకోండమ్మా. రైట్, ఇది మనకి సెకండ్ యూనిట్ సంబంధించింది. సెకండ్ యూనిట్ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్ సంబంధించింది. ఇక నెక్స్ట్ వచ్చేసి థర్డ్ యూనిట్ క్యాలిక్యులస్. చాలా పెద్దది, లెంతీ యూనిట్. థర్డ్ యూనిట్ ఫోర్త్ యూనిట్. ఓకే, ఇంకా మీకు ఈ ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి ఏమైనా డౌట్ ఉన్నాయంటే కామెంట్ రూపంలో పెట్టండి అమ్మా. ఫస్ట్ 2 యూనిట్స్ నుంచి ఏమైనా డౌట్ ఉన్నాయంటే ఎనీ డౌట్స్? ఓకే, రైట్. థర్డ్ యూనిట్ నుంచి వెళ్ళిపోతే థర్డ్ యూనిట్ నుండి రైట్, సి హియర్ ఇక్కడ క్యాలిక్యులస్ కదా. రైట్, ఇప్పుడు మ్యాట్రిసెస్ అయిపోయింది. ఇప్పుడు మనకు వచ్చేసింది క్యాలిక్యులస్ అన్నమాట. ఈ క్యాలిక్యులస్ లో మెయిన్ గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్యాలిక్యులస్ లో వచ్చేసి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. ఈ లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం అనేది దీని నుండి మనకి స్టేట్మెంట్ ఫస్ట్ ఆ స్టేట్మెంట్ ఖచ్చితంగా మనకి 1 మార్క్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఉంది. నెక్స్ట్ కాచీస్ మీన్ వాల్యూ థీరం, ఇది సెకండ్. నేను ఇట్లా ఆర్డర్ కాకుండా ఫస్ట్ మీరు ఏం ఫోకస్ చేయాలో అది చెప్తున్నాను. ఓకే, మీరు నేను చెప్పింది ఫాలో అవ్వండి. రైట్, నెక్స్ట్ వచ్చేసి రోల్స్ థీరం స్టేట్మెంట్ అండ్ జామెట్రిక్ రిప్రజెంట్. ఓకే, సో ఈ జామెట్రిక్ రిప్రజెంట్ ఏంటంటే మనకి ఈ స్టేట్మెంట్ ఏమో 1 మార్క్ అడుగుతున్నాడు, ఈ జామెట్రిక్ రిప్రజెంట్ ఏమో 5 మార్క్స్ అడిగి దీనికి ఒక ప్రాబ్లం యాడ్ చేస్తున్నాడు అంటే లాంగ్ ఆన్సర్. సో కాబట్టి మనకి జామెట్రిక్ ఇంటర్ప్రిటేషన్ అని చెప్పేసి అది తీసుకోవాలి. అది ఒక 3-4 స్టెప్స్ ఉంటుంది సింపుల్ గా. ఓకే, దీని కనుక మీరు చదువుకున్నారు అనుకోండి 5 మార్క్స్ కవర్ అవుతుంది. రోల్స్ థీరం స్టేట్మెంట్, కాచీస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్, లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం స్టేట్మెంట్, ఇవన్నీ కూడా మీకు 1 మార్క్ క్వశ్చన్ గా అడుగుతున్నాడు. ఓకే, ఇది మనకి ఫస్ట్ హాఫ్ లో మనం చూసుకోవాల్సింది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఇది బీటా ఫంక్షన్ అండ్ గామా ఫంక్షన్. సో బీటా ఫంక్షన్ అనేది గామా ఫంక్షన్ అనేది డిఫరెంట్ గా ఉన్నాయి. కానీ మనకి బీటా గామా రిలేషన్ స్టేట్మెంట్ కూడా అడుగుతున్నాడు 1 మార్క్. మీరు జాగ్రత్తగా గమనించండి, బీటా గామా రిలేషన్ అనేది స్టేట్మెంట్ మనకి 1 మార్క్ క్వశ్చన్ అడుగుతున్నాడు. సో అది మీరు జాగ్రత్తగా చేయండి అమ్మా, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది కూడా రైట్. ఇక దీని నుంచి వచ్చేసి ఇంకొకటి ఏంటంటే మనకి సింపుల్ గా
మెక్లారెన్ సిరీస్ అని చెప్పేసి నేను ప్రాబ్లం చెప్పేటప్పుడు చెప్పాను, మెక్లారెన్ సిరీస్ అని టైలర్స్ సిరీస్లలో. సో ఆ ఒక్క మెక్లారెన్ సిరీస్ స్టేట్మెంట్ కూడా చూసుకోండి. అంటే ఇక ఇది ఈ కాచిస్ మీన్ వాల్యూ. సార్ మరి డెఫినేషన్స్ అయిపోయినాయి, మరి దీని మీద ప్రాబ్లమ్స్ అడుగుతారా మరి 1 మార్క్ క్వశ్చన్ కి అంటే డెఫినెట్ గా కాచిస్ మీన్ వాల్యూ థీరం నుండి మాత్రం 1 మార్క్ క్వశ్చన్ పక్కా వస్తుంది. ఓకే, 1 మార్క్ క్వశ్చన్. ఓకేనండి, దీని నుంచి 1 మార్క్ క్వశ్చన్ రావడానికి ఛాన్సెస్ ఉంది, దీని నుంచే లాంగ్ క్వశ్చన్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉంది. కాచిస్ మీన్ వాల్యూ అంటే ఇందులో అన్ని చిన్న ప్రాబ్లమ్సే ఉంటాయి, బట్ దాన్ని ఏం చేస్తారంటే లాంగ్ క్వశ్చన్ ఒక 5 ఇది ఇచ్చేసి ఇంకో 5 మార్క్స్కి ఏదైనా యాడ్ చేస్తారు, ఏదో ఒక క్వశ్చన్ యాడ్ చేస్తారు. సో కాబట్టి అంటే ఇందులో నుంచి మనకి 6 మార్క్స్ రావడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనండి, సో ఇవి మెయిన్గా మీరు ఈ యూనిట్ నుంచి ప్రిపేర్ కావాల్సిన షార్ట్ ఆన్సర్స్. ఓకే, షార్ట్ ఆన్సర్స్. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటండి లాంగ్ ఆన్సర్స్. ఇంకా ఇప్పుడు లాంగ్ ఆన్సర్స్ ఏం ప్రిపేర్ కావాలి, మన దీంట్లో కూడా మనం పార్ట్ ఏ పార్ట్ బిగా డివైడ్ చేయాలి. యూనిట్ని హాఫ్ ఆఫ్ ది యూనిట్గా డివైడ్ చేసేసి ఈ పార్ట్ ఏకి ఏమొస్తున్నాయి, పార్ట్ బికి ఏమొస్తున్నాయి అనేది మీకు క్లియర్గా చెప్తాను. ఇక్కడ సేమ్ మళ్ళీ ఫస్ట్ వచ్చేసి ఏంటిదండి లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరం. లెగ్రాంజెస్ మీన్ వాల్యూ థీరంలో వచ్చేసి ఏంటండి మనకి వచ్చేసి ఇక్కడ b మైనస్ a బై 1 ప్లస్ b స్క్వేర్ లెస్ దెన్ tan ఇన్వర్స్ b బై a. దీనికి డైరెక్ట్ రాసేస్తున్నాను, tan ఇన్వర్స్ a అవసరం లేదు అక్కడ మనకి. b మైనస్ a బై 1 ప్లస్ a స్క్వేర్ అంటే ఇక్కడ ఒక్కోసారి ఏం చేస్తారు tan ఇన్వర్స్ b మైనస్ tan ఇన్వర్స్ a అని చెప్పేసి ఇలా కూడా ఇస్తారు. సో ఇది అంటే ఇది tan ఇన్వర్స్, ఇంకొకసారి sin ఇన్వర్స్ 3/5, నెక్స్ట్ cos ఇన్వర్స్ 3/5. ఇది ఒకసారి ఇదేమో గ్రేటర్ దెన్ మెన్షన్ చేస్తారు, ఇది లెస్ దెన్ మెన్షన్ చేస్తారు. సో ఇవి కంపల్సరీ మనకు రిపీటెడ్ క్వశ్చన్స్ ఇవన్నీ. ఓకే, ఇందులో ఇదేమో మనకు వచ్చేసి సప్లీలో అడిగారు. దీన్ని సప్లీలో ఏంటిది సైన్ ఇన్వర్స్ అని అడిగారు. సైన్ ఇన్వర్స్ సప్లీలో వచ్చారు లెగ్రాంజెస్ మీన్ వాల్యూకి. ఓకేనా, లాస్ట్ ఇయర్. ఇక దీన్ని ఇక్కడ ఇంకోటి ఏంటంటే కాచిస్ మీన్ వాల్యూ థీరం. కాచిస్ మీన్ వాల్యూ థీరం వచ్చేసి మనకి షార్ట్ ఆన్సర్ నేను చెప్పాను కదా, 5 మార్క్స్ కలిగేసి దీనికి ఏం చేశాడు ఇంకో 5 మార్క్స్ దీనికి సంబంధించిన రోల్స్ థీరం సంబంధించిన ఏదైతే జామెట్రిక్ ఇంటర్ప్రిటేషన్ ఉందో అది దానికి ఇది 5 మార్క్స్ ఇది 5 మార్క్స్ అని చెప్పేసి మనకి 10 మార్క్స్ ఇచ్చాడు. అంటే e పవర్ మైనస్ ఎక్స్ f ఆఫ్ x ఈక్వల్ టు e పవర్ x ఏదో సంథింగ్ క్వశ్చన్ e పవర్ మైనస్ ఎక్స్ ఇన్ క్లోజ్ ఇంటర్వెల్ a కామా b అని చెప్పేసి ఇలా ఇచ్చేస్తారు. సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లం ఏమైనా మీకు మిస్ అయిందంటే అది చూసుకోండి అమ్మా. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే రోల్స్ థీరం. ఇక రోల్స్ థీరం నుంచి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఏంటంటే రోల్స్ థీరం నుండి మనకి జేఎన్టీయూలో అంటే ప్రైవేట్ కాలేజెస్ కాదండి, జేఎన్టీయూలో ఎప్పుడు కూడా వాళ్ళ ప్రొఫెసర్స్ ఏంటంటే కొన్ని ఏ ఏరియా నుండి క్వశ్చన్ ఇస్తే పిల్లలు చేయగలుగుతారు ఏంటిది ఆ క్వశ్చన్ ఏ విధంగా చేయాలి కొంచెం ఫెయిల్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి మనకి క్వశ్చన్ ప్రిపేర్ చేయడం ఉంటుంది. రోల్స్ థీరంలో వచ్చేసి ఏంటంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ ఏ హోల్ టు ది పవర్ ఆఫ్ ఎం ఎక్స్ మైనస్ బి హోల్ టు ది పవర్ ఆఫ్ ఎన్ అని, లేదంటే లాగ్ ఆఫ్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఏబి బై ఎక్స్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవి మనకి ఇలాంటి క్వశ్చన్స్ మనకి రిపీటెడ్ క్వశ్చన్స్. ఓకేనండి, ఇవి రిపీటెడ్ క్వశ్చన్స్, ఇవి చాలా సార్లు అడిగారు. ఓకే రైట్, కాబట్టి రోల్స్ థీరం నుండి మనకి ఫస్ట్ హాఫ్. ఇంకొకటి ఏంటంటే టైలర్స్. ఈ టైలర్స్ లో ఎక్స్పాండ్ జాగ్రత్త గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీకు ఇది ఎండ్ ఆఫ్ ద వీడియోలో మీకు ఈ ఎక్స్పాండ్ అనేది ఈ పవర్ ఎక్స్ సైన్ ఎక్స్ అనేది జేఎన్టీయూ మనకి ఓల్డ్ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈ క్వశ్చన్ ఇచ్చాడు. ఇంకొకటి వచ్చేసి సైన్ ఇన్వర్స్ ఎక్స్ బై అండర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ స్క్వేర్ ఎక్స్పాండ్ ఇన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ అని చెప్పేసి ఇవన్నీ ఇచ్చాను. సో కాబట్టి ఒకసారి మీరు జాగ్రత్తగా వీటిని నేను ఏవైతే క్వశ్చన్స్ ఇస్తున్నానో ఇవన్నీ కూడా మనకి ఏంటండి ఫస్ట్ హాఫ్ కింద వస్తాయి. ఓకే రైట్, ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటంటే సెకండ్ హాఫ్. ఇప్పుడు సెకండ్ హాఫ్ లో బీటా గామా రిలేషన్ ఏంటంటే అది బీటా గామా రిలేషన్. ఈ బీటా గామా రిలేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. బీటా గామా రిలేషన్ మనకి ప్రైవేట్ అటానమస్ కాలేజ్ లో కావచ్చు, లేదు అదర్ యూనివర్సిటీ, ఇప్పుడు మనకి ఆంధ్ర యూనివర్సిటీ కానీ లేదా JNTU హైదరాబాద్ యూనివర్సిటీ కానీ JNTU కాకినాడలో కానీ ఈ సిలబస్ అంటే వాళ్ళ కాకినాడ కానీ ఆంధ్ర యూనివర్సిటీ ఏంటంటే బీటా గామా యూనిట్ అనేది సపరేట్ యూనిట్ వాళ్ళకి, కానీ మనకి ఇక్కడ ఇంక్లూడింగ్ చేశాడు కాబట్టి వేరే దీంతో పాటు ఖచ్చితంగా బీటా అండ్ గామా
రిలేషన్ అనేది ఖచ్చితంగా చూసుకోవాలి. ఓకేనా, ఇది కంపల్సరీ వెరీ ఇంపార్టెంట్. నేను మీకు మనీ చెప్తున్నాను, ఇది కంపల్సరీ ఇంపార్టెంట్. దీని నుంచి ఇంకా మన రాజేష్ లెక్కలో వచ్చేసి మనకి క్లియర్గా మీకు చెప్పాను ప్రాపర్టీ 2, నెక్స్ట్ ఫార్మ్ 1, ఫార్మ్ 3 అండ్ ఫార్మ్ 5. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి వచ్చేసి బీటా ఆఫ్ పీ కామా క్యూ p plus 1 comma q by p equal to beta of p comma q plus 1 by q equal to beta of p comma q by p plus q. ఇది JNT లో అడిగానండి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇంటెగ్రల్ 0 to pi by 2 sin square theta cos power 4 theta d theta equal to pi by 32. నెక్స్ట్ ఇంటెగ్రల్ 0 to infinity x power 6 x by 1 plus x power 6 dx. ఇది కూడా అంటే దీని డైరెక్ట్ ఎవాల్యుయేట్ అని అడుగుతున్నాడు. లేదు అంటే ఇంటెగ్రల్ 0 to pi by 2 under root of cot t d theta అని చెప్పేసి ఇది కూడా అడుగుతున్నాడు. సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఖచ్చితంగా చూసుకోవాలంటే ఎవాల్యుయేట్ అని అడిగేటి కూడా. సో బీటా గామా నుంచి ఇవి మనం సెకండ్ హాఫ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంకొకటి వచ్చేసి ఏంటంటే లాస్ట్ టైం అంటే 21 ఐ థింక్ 21లో లిసన్ 21లో ఇక్కడ కొంచెం లైటింగ్ ప్రాబ్లం ఉంది. అది కరెంటు ఇంతకుముందే వచ్చి పోతుంది, అందుకే కొంచెం లైటింగ్ డల్ అవుతుంది. సో కాబట్టి ఒకవేళ మీకు బ్లర్ అవుతుందంటే ఒకసారి చూడండి అమ్మా, నాకు కామెంట్ రూపంలో పెట్టండి. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ కాస్ bx పవర్ 1/n dx అని, లేదంటే sin bx పవర్ 1/n dx అని. సో ఇది మనకి ఇలా సైన్ నుండి కాస్ నుండి కానీ 21లో అడిగాడు. మీరేం కంగారు పడద్దు, మన రాజేష్ లెక్కలలో రీసెంట్గా నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను, సో మీరు అది చూసుకోవచ్చు. బీటా గామా ఫంక్షన్స్ అనేది సపరేట్ ప్లేలిస్ట్ ఉందండి. ఓకే, మీరు ప్లేలిస్ట్తో పాటు లేదు అని అంటే మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రాజేష్ లెక్కలో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, మీరు దాంట్లో చూసుకున్నట్టయినా కూడా మీకు క్లియర్గా అక్కడ మీకు ఏ క్వశ్చన్స్ ఇచ్చాను, అవి రిపీటెడ్ క్వశ్చన్స్ ఏమని ఇచ్చాను అనేది కూడా క్లియర్గా మీకు చెప్పాను. అందులో మీరు అక్కడ కూడా వినొచ్చు. మీ క్వశ్చన్స్ ఐడియా లేవు అంటే మాత్రం అది చూడండి, లేదు అవసరం లేదు ఇది ఉన్నాయి అంటే మీరు నోట్బుక్ కానీ మీ దగ్గర ఉన్న మెటీరియల్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా మీరు నోట్ చేసుకోవచ్చు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి ఫోర్త్ యూనిట్. ఇక ఫోర్త్ యూనిట్ ఇక్కడ ఏంటంటే చాలా మందికి కన్ఫ్యూజన్. ఫోర్త్ యూనిట్ రాగానే చాలా మంది కన్ఫ్యూజన్, ఫస్ట్ ఏది నేర్చుకోవాలి సార్. ఇందులో బోలెడ్ టాపిక్స్ ఉంటాయి, అంటే మనకి పీడీ సంబంధించినవి ఉంటాయి, మ్యాక్సిమం ఉంటాయి, నెక్స్ట్ చేంజ్ వేరియబుల్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కాబట్టి అసలు ఏం నేర్చుకోవాలి అనేది ఇది. సో కాబట్టి ఇక్కడ నేను మళ్ళీ షార్ట్ ఆన్సర్కి వెళ్ళిన తర్వాత లాంగ్ ఆన్సర్కి చెప్తాను. ఇక్కడ షార్ట్ ఆన్సర్స్లో ఏం నేర్చుకోండి మీరు అంటే ఫస్ట్ టోటల్ డెరివేటివ్స్ అనేది ఒక డెఫినేషన్ ఉంటుంది. ఆ డెఫినేషన్ ని మీరు 2 or 3 లైన్స్ ఉంటాయి. నేను టోటల్ డెరివేటివ్ అనేది ఒక ప్రాబ్లం చెప్పాను, ఆ ప్రాబ్లం దగ్గర ఇది ఉందండి, మీరు ఖచ్చితంగా చూసుకోండి. లేదు అని అంటే u ఈక్వల్ f ఆఫ్ x మైనస్ y y మైనస్ z z మైనస్ x అని చెప్పేసి ప్రూవ్ దట్ అని చెప్పేసి డో u బై డో x ప్లస్ డో u బై డో y ప్లస్ డో u బై డో z అని చెప్పి దీన్ని RST అని అంటాము. సో ఇది కూడా మనకి షార్ట్ ఆన్సర్. ఇది కూడా మీకు చివరిలో క్వశ్చన్ పేపర్లలో మీకు చూపిస్తాను, ఓల్డ్ పేపర్స్ ఎప్పుడు ఇచ్చారు అనేది. సో మనం ఓల్డ్ పేపర్స్ అంటే లాస్ట్ 2-3 ఇయర్స్ కాదు, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి, 10 ఇయర్స్ నుంచి కూడా చూసుకోవాలి. ఎందుకంటే అవి అక్కడ నుండి మనకి సిలబస్ ఏమైనా మారితే ఆ టాపిక్స్ నుంచి ఏమైనా క్వశ్చన్స్ వస్తున్నాయా అని చెప్పేసి చూసుకోవాలండి ఎప్పుడైనా కూడా. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే పీడీ ఏంటంటే పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఈ పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ డెఫినేషన్ కూడా అడుగుతారు. లేదు అని అంటే సింపుల్ గా దీని నుంచి ఈ డెఫినేషన్ కనుక 1 మార్క్ మనకి ఇవ్వకపోతే ఏమని ఇస్తాడు, z ఈక్వల్ f ఆఫ్ x ప్లస్ ay ప్లస్ పై ఆఫ్ x మైనస్ ay. ఓకే, x మైనస్ ay. సో ఇది మనకి ఇలాంటి 1 మార్క్ క్వశ్చన్. లేదా ఫస్ట్ ఆర్డర్ సెకండ్ ఆర్డర్ డో u బై డో x అంటే ఏంటిది ఫస్ట్ ఆర్డర్. లేదా సెకండ్ ఆర్డర్ డో u బై డో x స్క్వేర్ డో స్క్వేర్ u బై డో x డో y డో x డో y. సో ఇవి కూడా మనకి సెకండ్ ఆర్డర్, ఇది సెకండ్ ఆర్డర్.
ఒక్కోసారి ఏం చేస్తారంటే ఒక ఫంక్షన్ ఇచ్చేసి టు దట్ ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ అంటారు, ఫస్ట్ అండ్ సెకండ్ ఆర్డర్ అని అడుగుతుంటారు. సో కాబట్టి మీరు ఆ ఫస్ట్ ఆర్డర్ ఏంటిది, సెకండ్ ఆర్డర్ ఏంటో కూడా చూసుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి మ్యాక్సిమా అండ్ మినిమా, మ్యాక్సిమం అండ్ మినిమా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మ్యాక్సిమం మినిమా డెఫినేషన్ ఉంటుంది మనకి 2 వేరియబుల్స్ సంబంధించింది, లేదా ప్రొసీజర్ అడుగుతారు వర్కింగ్ రూల్, సో అది కూడా నేర్చుకోవాలి మీరు. నెక్స్ట్ వచ్చేసి ప్రూవ్ దట్ యూలర్స్ థీరం, లేదా షో దట్ ఒక ప్రాబ్లం ఇస్తారు సింపుల్ గా ఏంటంటే అది u ఈక్వల్ sin ఇన్వర్స్ y బై ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ y బై ఎక్స్. షో దట్ అంటే ఏంటి, మనం ఇది డిగ్రీ ఎంత అవుతుంది అంటే ఇక్కడ మీకు తెలియాలి, డో u బై డో ఎక్స్ ప్లస్ y డో u బై డో y ఈక్వల్ టు 0 అంటే ఇక్కడ వరకు 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి ఇక్కడికి ఆగాలి. ఒకవేళ లాంగ్ క్వశ్చన్ కనుక అడిగారనుకో దాన్ని వెరిఫై కూడా చేయాలి. లాంగ్ క్వశ్చన్ అడిగితే ఏం చేయాలండి, దాన్ని వెరిఫై కూడా చేయాలి. ఓకే, సో కాబట్టి ఈ సంబంధించి 4th యూనిట్ సంబంధించి షార్ట్ ఆన్సర్స్ సంబంధించి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటండి లాంగ్ ఆన్సర్స్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ నేను ఏది నేర్చుకోవాలని చెప్తున్నానో మీరు అది ఖచ్చితంగా నేర్చుకోండి. ఓకే, ఫస్ట్ టాపిక్ ఏంటంటే రివర్స్ లో వస్తుంది ఈ యొక్క యూనిట్ మాత్రమే, మ్యాక్సిమం అండ్ మినిమం అని ఎందుకు అంటున్నానంటే ఇక్కడ ఖచ్చితంగా మనకి ఒకటి x² బై a² ప్లస్ y² బై b² ప్లస్ z² బై c² ఎలిప్సాయిడ్ సంబంధించిన ప్రాబ్లం కానీ ఇది కండిషన్ ఇచ్చేసి మనకు ఆటోమేటిక్గా దాని వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ని ఫైండ్ అవుట్ చేయమంటాడు. సో కాబట్టి దీని ఆన్సర్ వచ్చేసి మనకి 8xyz వస్తుంది, వాల్యూమ్ బై 3√3 అని చెప్పేసి తీసుకుంటాం మనం. సో వాల్యూమ్ 2x 2y 2z అని చెప్పేసి చెప్పుకుంటాం. ఇది ఇంపార్టెంట్ ప్రాబ్లం. నెక్స్ట్ వచ్చేసి లేదు అంటే x² ప్లస్ y² ప్లస్ z² గివెన్ x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు 3a అని ఒక కండిషన్ ఇస్తారు. సో ఇలాంటిది ఇచ్చినప్పుడు కూడా మనం ఏంటిది అని చెప్పేసి కూడా అసలు కండిషన్ ఇచ్చిండు, ఫంక్షన్ ఇచ్చిండు, లేదా ఇది ఇవ్వలేదు ఓన్లీ ఫంక్షనే ఇచ్చాడు, ఇది లేదు అంటే ఇది లేదు అని అంటే మనకి ln మైనస్ m² చేయాలని అర్థము. ఓకే, ఇది ఇచ్చాడంటే లేదు, దీంతో పాటు కండిషన్ ఇచ్చాడంటే అప్పుడు ఇది కాకుండా కండిషన్ యూజ్ చేసి డో f బై డో x ఈక్వల్ టు 0, డో f బై డో y ఈక్వల్ టు 0, డో f బై డో z ఈక్వల్ టు 0 అని చెప్పేసి మనము మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్స్ అని చెప్పేసి చేసుకుంటాం. దాన్ని ఫ్రాక్షన్స్ చేస్తామా ఏం చేస్తామా అనేది ఈ 2 మెథడ్ నుండి ఖచ్చితంగా మీకు క్వశ్చన్ వస్తుంది. ఫస్ట్ ఇది నేర్చుకోండి. ఈ యూనిట్లో మెయిన్ ఏంటంటే ఇవి నేర్చుకోండి. ఏంటిది మ్యాక్సిమం అండ్ మినిమం ఆఫ్ 2 వేరియబుల్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్స్, లగ్రాంజ్ మెథడ్ ఆఫ్ అన్డిటర్మైన్డ్ మల్టిప్లయర్స్. ఇది నేర్చుకున్న తర్వాతనే నెక్స్ట్ వేరే వాటికి వెళ్ళండి అమ్మ. దీంట్లో ఖచ్చితంగా ఇది లేకుండా మనకి పేపర్ అయితే ఇవ్వడు. ఓకే, ఇక ఇది దీంతో పాటు ఇది బి కిందికి వస్తుంది. సో హాఫ్ ఆఫ్ ది యూనిట్ దీంతో పాటు ఏంటంటే యూలర్స్ థీరం ప్రాబ్లం. ఓకేనా, రైట్. కాబట్టి ఏంటంటే యూలర్స్ థీరం ప్రాబ్లం u ఈక్వల్స్ ఏంటంటే tan ఇన్వర్స్ x² ప్లస్ y² బై x² ప్లస్ y² బై x ప్లస్ y అని చెప్పేసి ఇలాంటివి ఇస్తారు. కాట్ ఇన్వర్స్ లేదా సీకెంట్ ఇన్వర్స్, సో ఇలాంటివి ఇస్తుంటాడు. సో ఇది ఒకసారి మాత్రం మీరు జాగ్రత్తగా చూసుకున్నామా. ఇది మనకి 4th యూనిట్ సంబంధించిన హాఫ్ ఆఫ్ ది యూనిట్. ఓకే, ఇక దీనికి వస్తే పీడీఈలో వచ్చేసి ఆన్సర్ వచ్చేసి మనకి -9 బై సంథింగ్ x ప్లస్ y ప్లస్ z హోల్ స్క్వేర్ అని ఉంటుంది. సో ఇది ఒకటి. నెక్స్ట్ లేదా 1/√x² ప్లస్ y² ప్లస్ z² అని ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి జాకోబియన్. ఫస్ట్ హాఫ్ కే ఎక్కువ ఉంటాయి ఛాన్సెస్. జాకోబియన్ అంటే x ప్లస్ y ప్లస్ z ఈక్వల్ టు u అని, వాట్ ఈస్ దట్ y ప్లస్ z ఈక్వల్ టు v అని చెప్పేసి సంథింగ్ u v w ఇలా ఉంటాయి. సో అవి ఆన్సర్ వచ్చేసి u²v. ఇది జాకోబియన్ సంబంధించింది. ఆన్సర్ వస్తేనేమో లీనియర్ ఇండిపెండెంట్, లేదు ఆన్సర్ మనం డిటర్మినేషన్ ఏదైతే చేస్తే దాన్ని ఈక్వల్ టు 0 వచ్చింది అనుకోండి, అది లీనియర్లీ డిపెండెంట్. ఇలా ఆన్సర్ వస్తే లీనియర్ ఇండిపెండెంట్, ఇలా వస్తే లీనియర్ డిపెండెంట్. సో కాబట్టి లీనియర్ డిపెండెంట్ అంటే ఇక్కడ వచ్చిన మనకి u v w లోనే ఏదో ఒక రిలేషన్ ఉంటుంది. ఆ క్వశ్చన్ కూడా ఎలా అడుగుతారంటే ఫైండ్ ద రిలేషన్ బిట్వీన్ దెమ్,
లేదా ఫంక్షనల్లీ డిపెండెంట్ ఇలా అడగడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో కాబట్టి ఇందులో నుండి మెయిన్గా ఈ జాకోబియన్ నుండి ఖచ్చితంగా ఒక క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అర్థమవుతుందా? ఈ జాకోబియన్ నుండి ఖచ్చితంగా క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేసుకోవాలి. ఏంటిది? ఈ మాక్సిమా యూలర్ పార్ట్ బి కిందికి, అంటే మనకి యూనిట్ ఎండింగ్ లో ఇవి ఉంటే యూనిట్ స్టార్టింగ్ లో ఇవి ఉంటాయి. సో కాబట్టి ఇది మీరు జాగ్రత్తగా నేర్చుకోండి అమ్మా. రైట్, దీని నుంచి ఇంతే, దీంట్లో నుండి ఇంతకు మించి వేరే ఏముండదండి. ఇంకొకటి వచ్చేసి అదే జాకోబియన్ ఏంటంటే జే జే డాష్ సార్ ఇలా ఉంటాయి కదా అని మీకు డౌట్ వస్తే ఇది మనకి ఏంటంటే రివర్స్ లో ఉన్నట్టు. ఫర్ సపోజ్ ఏంటిది? డో ఆఫ్ ఆర్ కామా టీటా బై డో ఆఫ్ ఎక్స్ కామా వై ఈక్వల్ టు ఆర్ వచ్చింది అనుకోండి. డో ఆఫ్ ఎక్స్ కామా వై బై డో ఆఫ్ ఆర్ కామా టీటా ఏమొస్తుంది? 1/r. అంటే ఇది జే అయితే ఇది జే డాష్. ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఆటోమేటిక్గా మనకి ఏమొస్తుంది? మరి మనకి 1 వస్తుంది. ఓకేనండి, ఇది మనకి 4th యూనిట్ సంబంధించిన ఇవి. రైట్, నెక్స్ట్ 5th యూనిట్ సంబంధించిన ఇంకా లాస్ట్ యూనిట్ 5th యూనిట్. 5th యూనిట్ లో మెయిన్ గా మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే ఖచ్చితంగా 5th యూనిట్ నుంచి మాత్రం డెఫినేషన్స్ అనేవి రేర్ గా ఖచ్చితంగా మనకి ఏమనుకోండి, చేంజ్ ద ఏంటనేది చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్. ఫస్ట్ ఇది ఇక్కడ ఇది కొంచెం జాగ్రత్త అయినండి. షార్ట్ ఆన్సర్ కాదు నేను చెప్పేది, లాంగ్ ఆన్సర్స్. ఇది మాత్రం పక్క లాంగ్ ఆన్సర్ మాత్రమే మీరు చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్ పక్కా చూసుకోవాలి. అది లేకుండా ఎవరు తయారు చేసిన పేపర్లో ఇది లేకుండా పేపర్ ఎవరు కూడా తయారు చేయరు. అది గుర్తుపెట్టుకోండి. ఒకవేళ రేర్ కేసులో ఇది మిస్ అయితేనే, అంటే 99% నాకు తెలిసి ఎప్పుడు కూడా మిస్ కాలేదు. ఒకవేళ మిస్ అయింది అని అనుకుంటే మాత్రం రైట్ నౌ సీ హియర్, ఇక్కడ మిస్ అయితే ట్రిపుల్ ఇంటెగ్రల్ నుంచి కానీ లేకపోతే డబుల్ ఇంటెగ్రల్ ఆర్ క్యూబ్ కానీ డిఆర్ డిటీటా కానీ ఇవి లాంగ్ క్వశ్చన్ గా మనకి, అంటే ఇదేంటిది ఆర్ ఈక్వల్ టు 2 సైన్ థీటా, ఆర్ ఈక్వల్ టు 4 సైన్ థీటా. సో ఇది అడడానికి ఛాన్సెస్ ఉంది. ఓకేనండి, ఇవి లాంగ్ ఆన్సర్ సంబంధించినవి. దీంట్లో ఇక నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డబుల్ ఇంటెగ్రల్ వై డివై డిఎక్స్ అని చెప్పేసి పారాబోలా వై స్క్వేర్ ఈక్వల్ టు 4ax ఎక్స్ స్క్వేర్ ఈక్వల్ టు 4ay, లేదు అంటే డబుల్ ఇంటెగ్రల్ ఏదో ఒక ఫంక్షన్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ డిఎక్స్ డివై అని ఇచ్చేసి స్ట్రేట్ లైన్ ఎక్స్ ప్లస్ వై లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 1. ఇలాంటి స్ట్రేట్ లైన్ సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇవన్నీ 1 మార్క్ క్వశ్చన్. ఇవన్నీ ఏంటంటే 1 మార్క్ క్వశ్చన్ గా ఆడడానికి ఛాన్సెస్ ఉంది. సో ఇది మీకు కావాల్సిన మొత్తం 5 యూనిట్స్ సంబంధించిన ఇంపార్టెంట్ టాపిక్స్ ఇవ్వండి. ఇంకా ఇప్పుడు మీకు అసలు ఎలా రాయాలి, అసలు ఏది అటెంప్ట్ చేయాలి, ఏది రాస్తే మనకు నేను మార్క్స్ స్కోర్ చేస్తాను, ఎలా రాస్తే నేను మార్క్స్ స్కోర్ చేస్తాను అనేది ఇప్పుడు మీకు క్లియర్గా చెప్తాను. వినండి. ఇక్కడ ఏంటంటే ఫస్ట్ మీరు 5 యూనిట్స్ నేర్చుకోవడానికి మీకు అంత టైం లేదు అనుకోండి. 5th యూనిట్లో చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్, ట్రిపుల్ ఇంటగ్రల్ అవి ఖచ్చితంగా నేర్చుకోండి. ఫస్ట్ మీరు నన్ను నేర్చుకోవాల్సింది. 4th యూనిట్లో మ్యాక్సిమం మినిమం 2 యూనిట్స్ కవర్ అయిపోయాయిగా. రైట్, నెక్స్ట్ డయాగోనలైజేషన్ 2nd యూనిట్ నేర్చుకోండి. 2nd యూనిట్ నేర్చుకుంటే అక్కడ మీకు ఐగన్ వాల్యూస్ కవర్ అవుతుంది. దాంతోపాటు ఇంకొకటి ఏంటిది, కేలీ హ్యామిల్టన్ థియరం కూడా చూసుకోవడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఎందుకంటే అది కూడా హాఫ్ ఆఫ్ ది పార్ట్ అందులోనే క్యారెక్టరిస్టిక్ ఈక్వేషన్ చేస్తాం కాబట్టి. ఈ 3 యూనిట్ల నుండి మీకు ఏవైతే అక్కడ క్వశ్చన్స్ అడిగాడో కన్ఫ్యూజ్ కావద్దు. ఆ 3 యూనిట్ల నుండి ఖచ్చితంగా మీకైతే ఒక 2 క్వశ్చన్ లైన్ చదివినవి వస్తాయి కదా. ఇంకొకటి ఏంటంటే నేను మ్యాట్రిక్స్ గురించి ఎందుకు ఎక్కువ చెప్పట్లేదు అంటే మ్యాట్రిక్స్ మార్చడానికి ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, కానీ ఈ 3 యూనిట్స్ నుంచి మాత్రం క్వశ్చన్స్ మారవు. ఏ క్వశ్చన్ ఉంటే ఆ క్వశ్చన్ దించేస్తారు అలా ఎవరైనా కూడా. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది సొల్యూషన్ అనేది కరెక్ట్గా రావు. కాబట్టి ఆ మ్యాట్రిక్సెస్లో మాత్రం ఎలా అయినా మనం నెంబర్స్ చేంజ్ చేసేసి మ్యాట్రిక్స్ దాని యొక్క సొల్యూషన్ తీసుకురావచ్చు. కానీ ఇక్కడ అలా కాదు కదా. సో కాబట్టి ఏంటి 2nd యూనిట్, 4th యూనిట్, 5th యూనిట్. 4th యూనిట్ ఏంటి, మ్యాక్సిమం మినిమా, డ్యూలర్స్. మ్యాక్సిమం మినిమాలో 2 టాపిక్లు, లెగ్రాంజెస్ మెథడ్ ఆఫ్ మల్టిప్లయర్స్ ఇది. సో ఈ 3 టాపిక్లు కనుక, ఈ 3 యూనిట్లు కనుక మీరు కవర్ చేస్తే ఆటోమేటిక్గా అందులో మీకు 2 వస్తాయి కదా. ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి, పేపర్ ఎవాల్యుయేషన్ చేసేవాళ్ళు ప్రొఫెసర్స్ మీకు ఆన్సర్ని క్లియర్గా చూసిన తర్వాతనే వాళ్ళు మార్కులు వేస్తారు. ఏదో గుడ్డిగా ఎవరు మీరు పేపర్లు 10 పేపర్లు నింపితే, 12 పేపర్లు నింపితే, 32 పేపర్ నింపితే, మా సీనియర్ చెప్పి 30 పేపర్ నింపితే మాకు పేజీకి 1 మార్క్ వేసిండు అని చెప్పేసి అలాంటిది ఎక్కడా ఉండదండి. సో కాబట్టి మీకు ఫస్ట్ వచ్చిన దాన్ని ప్రజెంట్ చేయండి. మీకు ఏదైతే ఆన్సర్ వస్తుందో దాన్ని ప్రజెంట్ చేసేసి
మీరు క్లియర్గా ఒక కొట్టివేత లేకుండా కనీసం మినిమంలో మినిమం మీకు 2 క్వశ్చన్లు రాస్తే 6 పేపర్ 7 పేపర్లు అయిపోతుంది. ఓకే, ఆ వచ్చిన తర్వాత షార్ట్ ఆన్సర్స్ వీటికి సంబంధించిన ఏమైనా ఉన్నాయో చెక్ చేయండి. ఆ చెక్ చేసేసి వాటిని కూడా క్లియర్గా రాయండి. మీరు క్వశ్చన్ నెంబర్ వేసినప్పుడు మీరు ఏం చేస్తారంటే, కొంతమంది క్వశ్చన్ నెంబర్ వేయరు కంగారు, లేదు అని అంటే ఇంకా ఏం చేస్తారు మీరు, అది ఏ క్వశ్చన్ నెంబర్ వేయకుండానే డైరెక్ట్ క్వశ్చన్ నెంబర్ ఏం వేయరు, మీకు వచ్చింది రాస్తారు. అలా రాయద్దండి. క్వశ్చన్ ఏది పార్ట్ ఏ నుంచి రాస్తున్నావా, పార్ట్ బి నుండి రాస్తున్నావా, సో కాబట్టి అది క్లియర్గా మెన్షన్ చేసి క్వశ్చన్ నెంబర్ వేసి క్లియర్గా సొల్యూషన్ రాస్తేనే మీకు అప్పుడు మార్కులు మంచిగా పడడానికి, అదే బెస్ట్ ఇంప్రెషన్ అన్నట్టు. దానికి మీకు మార్కులు మంచిగా, పేపర్ను డిజైన్ కొడితే మార్కులు వేయరు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మీరు ఆన్సర్ని కరెక్ట్గా ప్రజెంట్ చేయాలి, అప్పుడే మీకు క్లియర్గా మార్క్స్ పడతాయి. ఓకే, నెక్స్ట్ ఒకసారి తిట్టే అంటే తిడుతున్నాడంటే వానికే తెలియాలి ఇక ఎట్లా అంటే ఏంటిది, కనీసం ఒకసారు మన గురించి చెప్తున్నాడు అనేది కూడా ఆలోచన లేకుండా ఒక బ్యాడ్ కామెంట్ పెట్టిన చూడు, వాడికే తెలియాలి. రైట్, సి హియర్, ఇక్కడ చూడండి, ఇది మనకి ఓల్డ్ పేపర్స్. ఇక్కడ ఓల్డ్ పేపర్స్లో ఇక్కడ స్టేట్ మీకు కనబడుతుందో లేదో, ఇది కొంచెం వీడియో క్లారిటీ లేదు. ఇక్కడ చూసినట్టయితే ఓకే బట్ వేరే వాళ్ళు ఎంకరేజ్మెంట్ చేస్తారు. అదే నేను అదే చెప్తున్నాను ఏంటంటే, ఇక్కడ ఒకసారు మీకు ఎంతో మంది స్టూడెంట్స్కి ఇంత టైం వేస్ట్ చేసుకొని ఊరికే చెప్తుంటే వాడికి కనీసం కామన్ సెన్స్ లేకుండా ఇట్లా కామెంట్ పెట్టాడు చూడండి, అది వాని విజ్ఞతకే వదిలేద్దాం. ఎందుకంటే వానికే తెలుసు ఏమని, వాడు ఎంతమంది ఎలా అనేది వానికే తెలుసు. ఇక్కడ మనకి వచ్చేసి ఫైండ్ ద ర్యాంక్ అని చెప్పి మనకు ఒక ప్రాబ్లం ఇచ్చాడు. నాట్ క్లియరా? ఇప్పుడు ఓకే. ఫైండ్ ద ర్యాంక్ అని చెప్పేసి ఒక 4x4 మ్యాట్రిక్స్ ఇచ్చాడు. నేచర్ ఆఫ్ కార్డిక్ ఫామ్ అని ఇచ్చాడు. నెక్స్ట్ కనబడుతుందా అండి? కనబడుతుందండి? ఇక్కడ చూడండి క్వశ్చన్స్, మీకు క్వశ్చన్స్ ఏ విధంగా వచ్చాడు. మనకి రోల్స్ థీరం నుంచి అడిగాడు. నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఇంటెగ్రల్ ఉంది, ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఉంది, ఓకే, జాకోబియన్ ఉంది. చూసారు ఇప్పుడు నేను చెప్పినవన్నీ కూడా, బీటా గామా ఫంక్షన్ ఉంది. ఓకే, సో ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం ఓల్డ్ పేపర్ కనుక చూసుకుంటే ఇవి. ఓకే సార్, క్రెడిట్స్ అనేది మనకి క్రెడిట్స్ వచ్చేసి ఏంటండి, క్రెడిట్స్ 4 క్రెడిట్స్ ఉంటాయండి సబ్జెక్ట్కి. ఇది థియరీ సబ్జెక్టు. ఇక మీకు ల్యాబ్లో ఉన్న సబ్జెక్ట్స్కి అయితే ఆ ల్యాబ్కి 1.5 కానీ లేదా 2.5 కానీ లేదా 3 క్రెడిట్స్ కానీ ఇలా ఉంటాయి ఆ సబ్జెక్ట్ని బట్టి. మన దీనికైతే సబ్జెక్ట్కి 4 క్రెడిట్స్. టోటల్గా మీకు 20 క్రెడిట్స్లో ఎన్ని రావాలి, 11 క్రెడిట్స్ రావాలి. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా, ఇక్కడ కూడా జాకోబియన్. ఇక్కడ మీకు చెప్పాను చూడండి నేను, ఈ పవర్ ఎక్స్, ఇక్కడ చూడండి ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్ ఎక్స్పాండ్ అని ఉంది, ఈ పవర్ ఎక్స్ కాస్ ఎక్స్. సేమ్ మ్యాట్రిసెస్ ఇవన్నీ కూడా ఓల్డ్ పేపర్స్ అండి. వాటిలలో ఓల్డ్ పేపర్స్ని తీసి మీకు క్వశ్చన్స్ కూడా క్రియేట్ చేయడం జరిగింది. ఇక్కడ మనకి యూలర్స్ అడిగాడు చూడండి, ఇంకో యూలర్స్ ప్రాబ్లం అడిగాడు. ఓకే, యూలర్స్ ప్రాబ్లం అడిగాడు. ఇక్కడ
ఈ యూలర్స్ ప్రాబ్లము దీని కిందనే వచ్చేసి మనకి జాకోబియన్ సంబంధించింది అడిగాడు. ఓకే రైట్. ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్స్. నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇక్కడ చూడండి అమ్మా మనకి చేంజ్ ద ఆర్డర్ ఆఫ్ ఇంటగ్రేషన్ అండ్ ఇది చూడండి జాకోబియన్ ఇక్కడ కూడా వచ్చి మనకి అంటే ఇది వేరే సిలబస్ అప్పటికి ఇప్పటికి మారినాయి కొంచెం సిలబస్. సో ఇది టాపిక్స్. ఇక్కడ చూడండి అమ్మా ఇది వెరీ ఇంపార్టెంట్. ఇది ఇందులో ఉన్నాయి మాత్రం చాలాసార్లు మనకు రిపీటెడ్ అయినాయి. ఇక్కడ చూడండి ఇక్కడ ఈ పవర్ ఎక్స్ సైన్ వై ఎక్స్పాండ్ ఈ పవర్ ఎక్స్ సైన్ వై ఇది పవర్కి వస్తుంది. ఇక్కడ ఇది ఈ పవర్ ఎక్స్ సైన్ వై అని మీరు మిస్టేక్ ఇచ్చారు క్వశ్చన్లో. ఈ పవర్ ఎక్స్ సైన్ వై ఇన్ పవర్స్ ఆఫ్ ఎక్స్ అండ్ వై. నెక్స్ట్ మ్యాక్సిమం మినిమం సంబంధించింది. ఇంకో డబుల్ ఇంటగ్రల్ ఆర్ క్యూబ్ సంబంధించింది ఇది. ఇక నెక్స్ట్ వచ్చేసి ట్రిపుల్ ఇంటగ్రల్. ఇక్కడ కూడా డబుల్ ఇంటగ్రల్ ఇక్కడ ట్రిపుల్ ఇంటగ్రల్ ఇచ్చాడు మనకి. సో ఇది మనం చూసుకోవచ్చు. మనం 4th 5th యూనిట్ నుంచి సంబంధించిన ఇవి. నెక్స్ట్ ఇక్కడ చూడండి ఇక్కడ షార్ట్ ఆన్సర్ కూడా మనకి ఇచ్చాడు. అంటే ఇంతకుముందు ఇది మనకి 75 మార్క్స్ పేపర్ ఇది. సో కాబట్టి అందుకే ఇక్కడ మనకి 3 మార్క్స్ అని మెన్షన్ చేశాడు. ఇక్కడ ఐగన్ వాల్యూస్ ఐగన్ వెక్టర్ కరస్పాండింగ్ అని చెప్పేసి ఇచ్చాడు చూడండి. ఇక్కడ కేలీ హ్యామిల్టన్ థియరం ప్రాబ్లం ఇచ్చాడు. ఓకే క్లియర్గా చూడండి అమ్మ ఇక్కడ. రైట్ ఇదండి సంబంధించిన మనకి ఓల్డ్ పేపర్స్ నుంచి మీకు తీసుకొని చెప్పినాయి. అంటే ఇంకా చాలా ఉన్నాయి పేపర్స్. సో ఇవే రిపీటెడ్ క్వశ్చన్స్ దాంట్లో కూడా ఉన్నాయి. లెట్స్ సీ దీంట్లో మీకు ఏమైనా డౌట్ ఉన్నాయో అడగండి అమ్మా. మీకు డౌట్స్ క్లారిఫై చేస్తాను ఏదైనా డౌట్స్ ఉంటే. లైక్స్ లేవండి. ఇంతమంది చూస్తున్నారు కనీసం లైక్ చేయట్లేదు ఎవరు కూడా వీడియోని ఎవరు లైక్ చేయట్లేదండి. ప్లీజ్ లైక్. ఓకే డౌట్స్ ఏం లేవా? అది ప్లేలిస్ట్లో పెట్టమన్నారు, అది చూస్తానని ట్రై చేస్తాను. ఒక డైరెక్ట్ అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అన్ని లాంగ్ క్వశ్చన్స్ అన్ని కూడా సంబంధించిన ఒక ప్లేలిస్ట్లో పెట్టడానికి ట్రై చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా 1 మార్క్ క్వశ్చన్ ఏమైనా డౌట్స్ ఉన్నాయా డెఫినేషన్ సంబంధించి? ఓకేనండి రైట్. థ్యాంక్ యూ ఎవ్రీవన్.